వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ మెగా డిఎస్సి 2025లో జరిగినటువంటి ఎస్జిటి పేపర్స్లోని పొడుపు కథలన్నీ కలిపి ఈ వీడియోలో చేయడం జరిగింది. సో స్టార్ట్ చేద్దాం. 2025 ఎస్జిటిలో జరిగినటువంటి పేపర్స్లోని పొడుపు కథలన్నీ ఒక చోట తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిది పొడుపు కథ. చిక్కుల మెడలో చిలుక కొలికి తూగుటుయ్యాల్లో ఊగుతుంది, ఆకలి కూటి ఆగంతకుల్ని పేక నులిమి చక్కగా మింగుతుంది. ఈ పొడుపుకు విడుపు ఏమిటి? చిక్కుల మెడలో చిలుక కొలికి తూగుటుయ్యాల్లో ఊగుతుంటుంది, ఆకలి కూటి ఆగంతకుల్ని పేక నులిమి చక్కగా మింగుతుంది. దీని ఆన్సర్ వచ్చి సాలీడు. నెక్స్ట్ క్వశ్చన్. అండి. కోసేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా. ఈ పొడుపుకు విడిపు ఏమిటి? కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా. ఆప్షన్స్ వచ్చి అరటిపండు, నేరేడు పండు, తాటిపండు, ద్రాక్ష పండు. దీని ఆన్సర్ వచ్చి నేరేడు పండు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికానివి ఏమిటి? ఇవి పొడుపు కథలు. ఇందులో పొడుపు కథ కాండి ఏదో మనం గుర్తుపెట్టాలి, లేదా సామెత కాండి ఏదో చూడాలి. తోకలేని పిట్ట 90 ఆమడాలు పోతుంది. ఇది పోస్ట్ కార్డ్. ఇది పొడుపు కథే. జాతీయం. చెవి నిల్లు కట్టుకుని పోరు. ఇది జాతీయమా కాదని చూడాలి. 90 ఆమడాలు వెళ్ళైనా తోలు బొమ్మలాట చూడాలి. ఇది సామెత అని అడుగుతున్నారు. నానుడి. కాకిపిల్ల కాకికి ముద్దు. ఇందుట్లో సరికానివి ఏమిటంటే 90 ఆమడాలు వెళ్ళైనా తోలు బొమ్మలాట చూడాలి, సామెత కాదు ఇది. అలాగే కాకిపిల్ల కాకికి ముద్దు అనేది నానుడి కాదు. ఈ రెండు సరైనవి కాదు. నెక్స్ట్. ఎన్ని కళ్ళు ఉన్నా రెండు కళ్ళతోనే చూస్తుంది. ఏమిటి అంటే నెమలి, మయూరము. పెకము అంటే కాకి అనుకుంటా. బకము అంటే కొంగ. సుఖము అంటే మరి ఏంటో చూడాలి. నెక్స్ట్. తేనె పట్టు జవాబుగా గల పొడుపు కథ. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు. ఇదే ఆన్సర్. పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది, తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది. ఇదేంటి ఆన్సర్? దీని పొడుపు కథకి ఆన్సర్ ఏంటి? పత్తి పువ్వ, మొగలు పువ్వు. జీవికి పుట్టింది కానీ చలనం లేదు. ఇది కోడిగుడ్డు. మాటలన్నీ మూటగట్టి మాని మీద పెడుతురు. మరి దీనికి ఏంటి సమాధానం? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్. ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. ఈ పొడుపు కథకు సమాధానం. ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. ఎండ్రకాయ, తేలు, వానపాము, నత్త. దీని ఆన్సర్ వచ్చి నత్త. నెక్స్ట్. ఇప్పుడు మనం ఎండ్రకాయ మీద పొడుపు కథ ఏమైనా ఉందంటే చూస్తే, పచ్చగా పుట్టి ఎండ తగిలితే గట్టి పడతాను, గింజలు నాలో దాచుకుని ఉంటాను, నేను ఎవరో చెప్పండి. ఇది ఎండ్రకాయకి సంబంధించిన పొడుపు కథ. తేలుకు సంబంధించి చిన్నదే కానీ తోకలో విషం, రాత్రి తిరుగుతాను పగలు తిరుగుతాను, నేను ఎవరంటే తేలు.
వానపాము కాళ్ళు లేవు, పాము కాదు, వాన పడితే బయటకు వస్తారు నేను ఎవరు. వానపాముకి సంబంధించిన పొడుపు కథ ఇది. పల్లేరుకాయకి సంబంధించి పొడుపు కథ. పచ్చగా ఉంటాను, ముళ్ళతో కప్పబడి ఉంటాను అంటుంది పల్లేరు. ఇందాక సుఖము అంటే ఏంటి అన్నాము, చిలుక. బకము అంటే కొంగ. పికము అంటే కాకి. పికము అంటే కాకి. ఈ కాకి మీద ఏదైనా పొడుపులు ఉన్నాయని చూస్తే, నల్లగా ఉంటాను, శబ్దం ఎక్కువ, ఇల్లు చుట్టూ తిరుగుతాను నేను ఎవరు. పికము అంటే కాకి. అలాగే సుఖము అంటే చిలుక. చిలుక ఇందాక ఇది ఏంటో తెలియలేదు అన్నాను కదా, ఇది చిలుక. బకము అంటే కొంగ. బకము అంటే కొంగ. ఇది కొంగకు సంబంధించింది. 6 కాళ్ళతో తిరుగుతాను, పువ్వుల మీదే నా ప్రయాణం, తీపిని సేకరిస్తాను, కుడితే నొప్పి, తేనె నా కానుక. ఇది తేనెటీగకి సంబంధించి. ఈ విధంగా పొడుపు కథలు 6 పొడుపు కథలు వచ్చినాయి ఈ 10 పేపర్లో. ఈ విధంగా జిట్టులో కానీ టెట్లో కానీ ఒక పొడుపు కథ మీద మాత్రం క్వశ్చన్ వస్తూ ఉంటుంది. పొడుపు కథలు సామెతలు సంబంధించి రోజు పొడుపు కథలు సామెతలు నా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఒక మార్కు గ్యారెంటీగా మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.